హాయ్ అండి అందరికీ. హాస్పిటల్ నుండి బతికి ఇంటికొస్తానో లేదో అనుకున్నాను. చాలా ఆరోగ్యం పాడైపోయిండే. హాస్పిటల్‌కెళ్ళాను. డ్రిప్స్ ఏశారు. డ్రిప్స్ ఏశాక డ్రిప్స్ పోతూ ఉంటే ఒకలాగా కళ్ళు మూసుకుపోవడము, బాడీ అంతా డీహైడ్రేట్ అవ్వడం అనిపిచ్చింది. నాకెందుకో చాలా భయమేసింది. నేను తిరిగి ఇంటికెళ్తా, నా పిల్లకి ఏం చెప్పి రాలేదు. బయటకొచ్చేటప్పుడు హాస్పిటల్‌కొచ్చేటప్పుడు ఇంతే చెప్పొచ్చాననమాట పిల్లలకి. నేనొస్తానమ్మా కొంచెం ఆరోగ్యం బాలేదని చెప్పేసి వచ్చేసాను. హాస్పిటల్‌కెళ్తున్నాను, వస్తానని జెప్పాను అంతే తప్ప ఇంకేం చెప్పలేను. బాగా ఆరోగ్యం బాలేదని చెప్పలేను. కొంచెం ఆరోగ్యం బాలేదు వస్తానని జెప్పాను గానీ, నాకు చాలా సీరియస్‌గా ఉందని నాకనిపిచ్చింది. హాస్పిటల్‌కొచ్చిన తర్వాత డ్రిప్స్ ఏస్తుంటే నాకైతే ఇంటికి పోతానో లేదో అన్న డౌట్ కలిగింది. ఎట్లాగో ఒక డ్రిప్స్ ఏసుకున్నాక ఇంకో 2 డ్రిప్స్‌లు పోయినాక టోటల్ 3 డ్రిప్స్‌లు పోయినాక కళ్ళు తెరిచిన. కళ్ళు తెరిచి చూస్తే అన్నీ మబ్బులు మబ్బులుగా కనిపిస్తుంది. నాకసలు ఈ వీడియో తీషినా, నేను కరెక్ట్‌గా తీషినా, నేను తీస్తున్నట్టు నాకే అనిపించలేదు. తర్వాత నేను స్పృహలోకొచ్చినంక, ఇంటికొచ్చినంక ఫోన్ చెక్ జేస్తే వీడియో పడ్డది. నా కళ్ళు తెరిచున్నాయి కానీ, నా కళ్ళకి వీడియో పడుతుందో లేదో గూడా తెలీదు. అందుకే ఎట్లా పడితే అట్లా వచ్చేసిందనమాట. వీడియో గూడా నీట్‌గా రాలేదు. ఇంటికొచ్చినంక జూస్తే, స్పృహలోకొచ్చినంక జూస్తే వీడియో తీశాను. అమ్మ అనుకున్న. నా ఫ్రెండ్స్‌కి, నా ఫ్యామిలీ, నా సబ్‌స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ గదా! అందరికీ మీకో విషయం చెప్పుదాము ఆరోగ్యం బాలేదనేసి. సరే నేను బయటకొచ్చినాక డిశ్చార్జ్ అయినంక నేను రేపు ఎల్లుండి మళ్ళీ ఒక వీడియో తీసి అప్‌లోడ్ జేస్తాను మీకోసము. నాకు ఆరోగ్యం బావుండాలని అందరూ ప్రార్థించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.